అందరికీ నమస్కారం. సాహితీ కౌముది ఛానల్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో 2 విషయాలను మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నా. మొదటి విషయం, జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిచే రచింపబడిన శివపంచాక్షరి స్తోత్రం యొక్క స్థూలమైన అర్థాన్ని మీతో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. రెండవది, 2 తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో ప్రసిద్ధమైన శైవక్షేత్రాలు ఉన్నాయి. వాటిలో ఒకదాని గురించి ఈరోజు మీతో ముచ్చటించాలి అని అనుకుంటున్నాను. ఆ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశేషాలేమిటి అని అన్నది ముందు స్తోత్రం యొక్క అర్థాన్ని తెలుసుకున్న తరువాత ఆ విశేషాల్లోకి, వివరాల్లోకి వెళ్దాం. ఎప్పుడైనా సరే ఒక స్తోత్రాన్ని మనం అర్థం చేసుకుని గనక చదవడం ప్రారంభిస్తే ఎంతో ఆనందాన్ని మనం పొందుతాము. భగవంతునికి మరింత దగ్గరగా ఉండగలుగుతాం మానసికంగా. అందువలన ఎప్పుడైనా స్తోత్రపారాయణ అన్నది అర్థం తెలుసుకుని చేస్తే అది ఎంతో అద్భుతమైన ఆనందాన్ని, మానసిక ప్రశాంతతను, అలాగే ఒక అలౌకికమైన అనుభవాన్ని కూడా అందిస్తుంది. అర్థం తెలియకుండా చదివితే వ్యర్థం అని మాత్రం కాదు. ఖచ్చితంగా తెలిసి వేసుకున్నా, తెలియక వేసుకున్నా ఔషధం తన పని తాను చేస్తున్నట్లుగానే మనం తెలిసి నామస్మరణ చేసినా, అర్థం తెలియకుండా నామస్మరణ చేసినా దాని ఫలితాన్ని మనం పొందుతాం. కాకపోతే అర్థం తెలుసుకుని చేస్తూ ఉన్న పారాయణ వల్ల మనం చాలా తేలికగా భగవంతునికి దగ్గరవ్వగలుగుతాం మానసికంగా. అందువలన శివపంచాక్షరి స్తోత్రం యొక్క స్థూలమైన అర్థాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఆ స్తోత్రంలో మొదటి శ్లోకం, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఇది మొదటి శ్లోకం. ఈ శ్లోకంలో స్వామివారిని ఏమని ప్రస్తుతిస్తున్నారు అనంటే, నాగేంద్రహారాయ, నాగేంద్రములను హారములుగా ధరించినటువంటి పరమశివుని కొరకు నమస్కారము. నాగము అంటే పాము అని అర్థం. నాగేంద్రములు అంటే పాము జాతిలో, సర్పజాతిలో శ్రేష్టమైనటువంటి సర్పజాతులను హారములుగా ధరించినటువంటి స్వామి నాగేంద్ర హారాయ. అటువంటి పరమశివుని కొరకు నమస్కారము. నాగేంద్ర హారాయ త్రిలోచనాయ, లోచనము అంటే కన్ను అని అర్థం. త్రిలోచనము అనంటే 3 కన్నులు కలిగినటువంటి పరమశివుని కొరకు. త్రిలోచనాయ నమః శివాయ. అలాగే భస్మాంగరాగాయ, శరీరమంతటా కూడా భస్మము చేత కాంతులను ఈనేటువంటి స్వామి ఎవరైతే ఉన్నారో అలాంటి పరమశివుని కొరకు నమస్కారము. భస్మాంగరాగాయ మహేశ్వరాయ, మహేశ్వరునకు నమస్కారము. అలాగే నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, ఇక్కడ 3 విశేషణాలు మళ్ళీ. నిత్యాయ, కాలాతీతముగా ఎప్పటికీ నిత్యముగా వెలుగొందేటువంటి పరమశివునకు నమస్కారము. నిత్యాయ. శుద్ధాయ, పరమ స్వచ్ఛమైనటువంటి మూర్తికి, అటువంటి మూర్తికి నమస్కారము. నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ, దిక్ అంబరాయ, దిక్కులనే అంబరములుగా కలిగినటువంటి స్వామి అంటే సర్వవ్యాపి అయినటువంటి స్వామి, దిగంతరాళములు వ్యాపించినటువంటి స్వామి అని అర్థం. అటువంటి పరమశివుని కొరకు నమస్కారము అని ఈ మొదటి శ్లోకంలో చెప్పబడినటువంటి విశేషణములకు అర్థము. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. అటువంటి నకారాక్షర స్వరూపమైన పరమశివుని కొరకు నమస్కారము. అంటే పంచాక్షరీ మంత్రంలో ప్రతి అక్షరము కూడా శివస్వరూపమే అని చెప్తూ చేసినటువంటి స్తోత్రం అన్నమాట. తస్మై నకారాయ నమః శివాయ. ఇది మొదటి శ్లోకం. ఇక రెండవ శ్లోకం, మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ఈ శ్లోకంలో ఏమని ప్రస్తుతిస్తున్నారు అనంటే, మందాకిని సలిల చందన చర్చితాయ. మందాకిని అంటే గంగ, సలిలము అంటే నీరు, అంటే గంగాజలము చేత
పూజింపబడేటువంటి స్వామి కొరకు నమస్కారము. అలాగే మందాకిని సలిల చందన చర్చితాయ, చందనము అంటే సుగంధ ద్రవ్యము, చందనం మనం ఒంటికి అలదుకునేటువంటి గంధం ఏదైతే ఉందో, గంధము మొదలైనటువంటి వాటితో అలంకరింపబడేటువంటి స్వామి కొరకు, పూజింపబడేటువంటి స్వామి కొరకు. మందాకిని సలిల చందన చర్చితాయ, పూజింపబడేటువంటి స్వామి కొరకు, అలంకరింపబడేటువంటి స్వామి కొరకు అని అర్థం. వేటితో? గంగాజలముతోనూ అలాగే గంధము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యములతోనూ అలంకరింపబడే స్వామి కొరకు నమస్కారము. ఇక రెండవ పాదంలో ఏం చెప్తున్నారు? నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. నందీశ్వరుడు మొదలైనటువంటి ప్రమథగణాలన్నిటికీ కూడా నాథుడు అయిన మహేశ్వరుని కొరకు నమస్కారము. అంటే ప్రమథగణాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ పరమశివుని కొరకు నమస్కారము. ఎవరెవరు ఉంటారు ప్రమథగణములలో అంటే నందీశ్వరుడు మొదలైనటువంటి వారితో వెలుగొందే ఈ ప్రమథగణానికి అంతటికీ కూడా నాథుడు అంటే ప్రభువు అయినటువంటి మహేశ్వరుని కొరకు నమస్కారము. నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ. మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ. మందారము మొదలైనటువంటి ముఖ్యములైన అనేకములైన పుష్పముల చేత పూజింపబడే స్వామి కొరకు నమస్కారము. పంచైతే దేవతరవో మందార పారిజాతక సంతాన కల్పవృక్షశ్చ పుంసివ హరిచందనం అని అమరకోశంలో 5 దేవతా వృక్షాలను చెప్పారు. మందారము, పారిజాతము, సంతానము, కల్పవృక్షము, హరిచందనము అని వీటిని దేవతా వృక్షాలు అని అంటారు. అందులో మందారం ఒకటి. అటువంటి ముఖ్యములైన శ్రేష్టములైనటువంటి మందారము మొదలగు పుష్పగణముల చేత పూజింపబడే స్వామి కొరకు నమస్కారము. అలాగే తస్మై మకారాయ నమశివాయ. మకారాక్షర స్వరూపమైన పరమశివుని కొరకు నమస్కారము అని 2వ శ్లోకం మనకి చెప్తూ ఉన్నటువంటి అర్థం అన్నమాట. ఇక 3వ శ్లోకం. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశివాయ. ముందుగా ఈ శ్లోకంలో ఏమని ప్రస్తుతిస్తున్నారు అనంటే శివాయ, శివుని కొరకు నమస్కారము. శివ శబ్దానికి అర్థం ఏమిటి? శుభము, మంగళము అని అర్థం. అంటే మంగళస్వరూపుడైన పరమశివుని కొరకు నమస్కారము. అలాగే మంగళములను కలిగించున్నటువంటి పరమశివుని కొరకు నమస్కారము. శివాయ గౌరీవదనారవింద సూర్యాయ. గౌరీవదనము, గౌరీ అంటే పార్వతీదేవి, పార్వతీదేవి యొక్క వదనము అంటే ముఖము. పార్వతీదేవి యొక్క ముఖాన్ని దేనితో పోలుస్తున్నారు? గౌరీ వదనారవిందము అని అంటున్నారు. అంటే పార్వతీదేవి యొక్క ముఖమును పద్మముతో పోలుస్తున్నారు. అప్పుడు ఏమైంది? ముఖ పద్మం అయ్యింది. ఆ ముఖ పద్మానికి, పార్వతీదేవి యొక్క ముఖ పద్మానికి పరమశివుడు ఎటువంటి వాడట అంటే సూర్యుని వంటివాడు. ఎప్పుడైతే సూర్యోదయం జరుగుతుందో అప్పుడు పద్మములు నవ్వుతూ వికసిస్తాయి సంపూర్ణంగా. అలా పార్వతీదేవి యొక్క ముఖ పద్మము అలా వికసించడానికి కారణం ఎవరవుతున్నారు అంటే పరమశివుడు అవుతున్నాడు. ఆవిడ ముఖం పద్మమైతే ఈయన ఆ పద్మము పాలిటి సూర్యునిగా వర్ణింపబడ్డారన్నమాట ఈ విశేషణంలో. గౌరీ వదనారవింద సూర్యాయ. అలాగే దక్షాధ్వర నాశకాయ. దక్షుడు చేసినటువంటి అధ్వరము అంటే యాగం ఏదైతే ఉందో ఆ యాగమును నాశనము చేసినటువంటి స్వామి కొరకు నమస్కారము. శ్రీ నీలకంఠాయ. నీలకంఠము, కంఠమునందు నీలముగా ఉన్నటువంటి స్వామి కొరకు నమస్కారము. అంటే నీలకంఠుడు. పరమశివుడు శరీరం అంతా కూడా తెల్లని ధనంతో మెరిసిపోతూ ఉంటాడు. కానీ మనం అక్కడక్కడ పొరపాటుగా ఏం చూస్తూ ఉంటాము అనంటే పరమశివుణ్ణి నల్లటి గాత్రంతో చిత్రాలను చూస్తూ ఉంటాం. కానీ ఆయన నీల దేహుడు కాదు, నీలకంఠుడు మాత్రమే. అంటే కంఠమునందు మాత్రమే నీలముగా ఉంటుంది. అది కూడా లోకరక్షణ కోసం హాలాహల భక్షణ చేసినందుకు గాను ఆ విష ప్రభావము చేత కంఠము మాత్రం కమిలిపోయి నల్లగా అయింది స్వామికి. అటువంటి నీలకంఠాయ, కంఠమునందు నీలముగా ఉన్నటువంటి పరమశివుడు ఎవరైతే ఉన్నారో అటువంటి పరమశివుని కొరకు శ్రీనీలకంఠాయ ఆయనకు నమస్కారము. వృషధ్వజాయ.
వృషభము అంటే ఎద్దు, ధ్వజము అంటే వాహనము. ఎద్దును వాహనముగా కలిగినటువంటి స్వామి కొరకు నమస్కారము. తస్మై శికారాయ నమఃశివాయ. అటువంటి శికారాక్షర స్వరూపమైన పరమశివుని కొరకు నమస్కారము. ఇక 4వ శ్లోకం. వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమఃశివాయ. ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే, వశిష్ఠుడు, కుంభోద్భవుడు అంటే కుంభ సంభవుడు అయినటువంటి అగస్త్యుడు, గౌతముడు మొదలైనటువంటి మునీంద్రుల చేత, అలాగే దేవతాగణము చేత పూజింపబడేటువంటి శేఖరాయ శ్రేష్ఠుని కొరకు నమస్కారము. అంటే మునిగణముల చేత, దేవతాగణముల చేత నిత్యము పూజలను అందుకునే ఏ గొప్పవాడైతే ఉన్నాడో, ఏ శ్రేష్ఠుడైతే ఉన్నాడో అటువంటి స్వరూపమునకు నమస్కారము. అలాగే చంద్రార్క వైశ్వానర లోచనాయ. మొదటి శ్లోకంలో త్రిలోచనాయ అని చెప్పుకున్నాం కదా, 3 కన్నులు కలిగినటువంటి స్వామి కొరకు నమస్కారము అని. ఇప్పుడు ఆ 3 కన్నులు ఏమిటో ఈ శ్లోకంలో ఇక్కడ చెప్పారనమాట. చంద్ర అర్క వైశ్వానర లోచనాయ అంటే ఒక కన్ను చంద్రుడు, ఒక కన్ను అర్కుడు అంటే సూర్యుడు, 3వ కన్ను వైశ్వానరుడు అంటే అగ్ని అని అర్థం. అలా సూర్యచంద్రులను, అగ్నిని లోచనములుగా కలిగినటువంటి పరమశివుని కొరకు నమస్కారము. అలా తస్మై వకారాయ నమఃశివాయ. అటువంటి వకారాక్షర స్వరూపమైన పరమశివుని కొరకు నమస్కారము అని 4వ శ్లోకం మనకి అర్థాన్ని అందిస్తోంది. ఇక 5వ శ్లోకం. యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమఃశివాయ. ఈ శ్లోకంలో స్వామివారిని ఎలా ప్రస్తుతిస్తున్నారు అనంటే, యక్షస్వరూపాయ అంటే యక్షులు అని అన్నప్పుడు ఇక్కడ మనం భూతగణములన్నిటినీ కూడా తీసుకుని పశుపతి అంటే సమస్త ప్రాణికోటికి కూడా నాథుడిగా ఇక్కడ పరమశివుడు మనకి దర్శనమిస్తున్నాడు. అలా యక్షస్వరూపాయ, యక్షస్వరూపాయ జటాధరాయ జటలను ధరించినటువంటి స్వామి కొరకు, యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ హస్తమునందు పినాకమును ధరించినటువంటి స్వామి కొరకు. శివుని యొక్క ధనుస్సు పేరు పినాకము అని దాని పేరు. పినాకహస్తాయ చేతియందు పినాకమును కలిగి ఉన్నటువంటి స్వామి కొరకు. సనాతనాయ సనాతనము అనంటే శాశ్వతము అని అర్థం. సనాతనాయ శాశ్వతుడైనటువంటి పరమశివుని కొరకు. సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ. దివ్యాయ దివ్యస్వరూపమైనటువంటి ఆ మూర్తికి, దేవాయ దేవతాస్వరూపమైన ఆ పరమశివునకు, దిగంబరాయ దిక్కులనే అంబరములుగా వస్త్రములుగా కలిగినటువంటి స్వామి కొరకు అంటే సర్వవ్యాపి అయినటువంటి స్వామి కొరకు. తస్మై యకారాయ నమఃశివాయ. అటువంటి యకార స్వరూపమైన అంటే యకారాక్షర స్వరూపమైన పరమశివుని కొరకు నమస్కారము. ఇది పంచాక్షరీ స్తోత్రం. ఈ స్తోత్రానికి ఫలశ్రుతి పంచాక్షరమిదం స్తోత్రం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే అని ఈ స్తోత్రానికి చెప్పబడిన ఫలశ్రుతి. ఈ పంచాక్షరీ స్తోత్రాన్ని శివ సన్నిధిలో ఎవరైతే భక్తితో పారాయణ చేస్తారో, ఎవరైతే చదువుతారో వారికి శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. శివుని యొక్క నివాసము వారికి లభిస్తుంది అంటే కైలాసంలో వారికి స్థానం లభిస్తుంది. శివేన సహమోదతే శివునితో, శివుని యందు ఆనందాన్ని పొందుతూ ఉంటారు, శివునితో ఆనందాన్ని పొందుతూ ఉంటారు అని ఈ స్తోత్రం యొక్క ఫలశ్రుతి అన్నమాట. ఇది పంచాక్షరీ స్తోత్రం. ఇక మనం చెప్పుకోబోయే 2వ విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మురమళ్ళ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి దేవాలయం గురించి కొన్ని విషయాలను మనం చెప్పుకుంటున్నాం. ఇది మనం చెప్పుకోబోయే 2వ విషయం. ఈ ఆలయం గురించి స్థల పురాణం ఏమని చెప్తోంది అనంటే, శివుని జటాజూటం నుండి పుట్టినటువంటి వీరభద్రుడు వచ్చి
దక్షుణ్ణి అలాగే దక్షుడు చేస్తూ ఉన్నటువంటి యజ్ఞాన్ని రెండిటినీ కూడా నాశనం చేస్తాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు వీరభద్రుని వద్దకు వచ్చి యజ్ఞము ఇలా సగంలో ఆగిపోవడం లోకములకు శ్రేయస్కరము కాదు కనుక ఈ యజ్ఞం పూర్తి చేయించు అని అనడం వలన వీరభద్రుడే తిరిగి మళ్ళీ దక్షునకు మేక తలను పెట్టి ప్రాణాన్ని ఇచ్చి దక్షుని చేత వేదోక్తంగా మళ్ళీ యజ్ఞాన్ని పూర్తి చేయిస్తాడు. అయినప్పటికీ కూడా వీరభద్రుని యొక్క కోపము అప్పటికీ చల్లారదు. వీరభద్రుణ్ణి శాంతింపచేయడం కోసం చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. విష్ణుమూర్తి కూడా తన నరసింహావతారాన్ని స్వీకరించి, అంటే వజ్రం వజ్రేణ భిద్యతే అన్నట్లుగా ఒక ఉగ్ర రూపాన్ని మరొక ఉగ్ర రూపంతోనే శాంతింపచేసేలాగా నారసింహావతారాన్ని స్వీకరించి శాంతింపచేయడానికి ప్రయత్నం చేశారని, అయినా కూడా వీరభద్రుడు శాంతించలేదని, ఆ తరువాత అందరూ కూడా ఆదిపరాశక్తి దగ్గరకు వెళ్ళి ఈ ఉన్నటువంటి విషయాన్ని చెప్పారని, ఆదిపరాశక్తి తన అంశను భద్రకాళి అంశగా ఒక అంశను వీరభద్రుని వద్దకు పంపింది అని చెప్తారు. అలా వచ్చినటువంటి భద్రకాళి అంశ ఎవరైతే కన్యారూపంలో వచ్చారో ఆమె వచ్చి వీరభద్రుణ్ణి శాంతింపజేశారని, ఆ తరువాత వీరభద్రునకు భద్రకాళికి వీరిరువురకు కూడా గాంధర్వ పద్ధతిలో వివాహం జరిగింది అని అక్కడ చెప్తూ ఉన్నటువంటి స్థల పురాణం. వీరి వివాహానికి ఇప్పటికీ కూడా రోజు సమస్త ఋషిగణము నారదాదులు వచ్చి ఉంటారు అని ప్రతీతి. అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే వీరి వివాహం గాంధర్వ పద్ధతిలో జరిగింది కనుక ఇప్పటికీ ఆలయంలో స్వామివారి వివాహం గాంధర్వ పద్ధతిలోనే జరుగుతూ ఉంటుంది. అది కూడా సాయంకాల సమయాలలో. మామూలుగా ఎక్కడైనా కళ్యాణము ఉదయం జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ మురమళ్లలో వేంచేసి ఉన్నటువంటి భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి వారి దేవస్థానమునందు మాత్రము సాయంత్రం పూట కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అది కూడా గాంధర్వ పద్ధతిలో. ఇంకా దీని ప్రత్యేకత ఏమిటి అని అంటే ఇక్కడ కళ్యాణము చేయించుకుంటే సంవత్సరం లోపు వారికి కళ్యాణం అవుతుంది. ఎవరైతే దీర్ఘకాలంగా వివాహం కావటం లేదు అని బాధతో ఉన్నారో వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అని భక్తుల యొక్క దృఢమైన విశ్వాసం. అలాగే ఏకపీఠముపై ఒకే పీఠముపై స్వామివారు అమ్మవారు వేంచేసి ఉండడం అన్నది కూడా ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత. స్వామివారు ఇప్పుడున్నటువంటి ప్రాంతంలో ఎలా ఉన్నారు, ఎలా వచ్చి ఉన్నారు అన్నదానికి కూడా ఒక కథ కనిపిస్తూ ఉంది. ఇంతకు పూర్వం స్వామివారు ఉండడము అన్నది మరొక చోట ఉండేదని, అంటే ఇప్పుడు మురమళ్ళ గ్రామం కంటే కూడా కొంచెం వేరే ప్రాంతంలో ఉండేవారని, కానీ అక్కడ గోదావరి తీరము వరదల కారణంగా ఆ శిథిలమైపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో స్వామివారు ఒక భక్తునకు కలలోకి వచ్చి, నేను ఫలానా చోట ఉన్నాను, శిథిలమయ్యే స్థితిలో ఉన్నాను, నన్ను పునరుద్ధరించవలసిన బాధ్యత ఉంది అని గుర్తు చేశారని, అప్పుడు మొత్తం భక్తులంతా కూడా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ స్వామివారు ఉన్నారని, గుణపాలతో స్వామివారిని తీయడానికి ప్రయత్నం చేసే సమయంలో అక్కడ స్వామివారికి గుణపం దెబ్బ తగిలి రక్తస్రావం జరగడంతో భక్తులంతా భయపడిపోయారని చెప్తుంది స్థల పురాణం. అప్పుడు అశరీరవాణి రూపంలో వీరేశ్వర స్వామి వారు ఇలా పలికారట. ఏమని అంటే, నన్ను బాణేశ్వర స్వామి ఆలయమునకు పోవు మార్గంలో తీసుకువెళ్ళండి, ఆ మార్గంలో నాకు అనుకూలమైన చోట నేనే ఆగిపోతాను అని చెప్పారట. అలా అప్పుడు ఆ శివలింగాన్ని తీసుకుని భక్తులందరూ బయలుదేరుతూ ఉన్న సమయంలో ఈ మురమళ్ళ గ్రామం దగ్గరకు వచ్చేసరికి స్వామివారి యొక్క శివలింగం చాలా భారం అయిపోయి బరువు అయిపోయి భక్తులెవరూ కూడా మోయలేనంత పెద్ద భారంగా తయారైతే అప్పుడు వారికి ఓహో స్వామివారు ఇక్కడే ఉండాలనుకుంటున్నారు అనే విషయం అర్థమయ్యి అక్కడే ఉంచి అక్కడే ప్రతిష్ఠ చేసి అక్కడే ఆలయాన్ని అభివృద్ధి చేశారు అని అక్కడ స్థల పురాణం చెప్తున్నటువంటి ఈ విషయాలు ఇవన్నీ అన్నమాట. కాబట్టి తప్పకుండా ఎప్పుడైనా సరే క్షేత్ర దర్శనం అన్నది అందరికీ చాలా ఆనందాన్ని కలిగించే అంశం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు స్వామివారిని మనం అందరం కూడా దర్శించుకుని తరించాలి అని కోరుకుంటూ, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సాహితీ కౌముది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.